అభివృద్ధి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అడవులను గానీ, వన్యప్రాణులను గానీ ఇబ్బంది పెట్టకుండా చేసే అభివృద్ధిని కోరుకుంటారు తప్ప, ఇలా నిరసనలతోటి అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతోటి అభివృద్ధి ఎవ్వరు కోరుకోరు. లొల్లి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఏఎంజీ అనే సంస్థకి అభివృద్ధి చేయమని, క్రీడల పరంగా అభివృద్ధి చేయమని చెప్పేసి వాళ్ళకి ఈ యొక్క 400 ఎకరాల భూమిని కేటాయిస్తే, వాళ్ళు 2004లో కేటాయిస్తే 2006 వరకు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాన్ని అక్కడ మొదలు పెట్టలేదు. దీంతో ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకుంది. దీనిపైన 2006లో ఏఎంజీ అనే సంస్థ వాళ్ళు కోర్టుకు పోయారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మార్చి మొదటి వారంలో కోర్టు తీర్పు వచ్చింది. ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కోర్టు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు. దీంతో అక్కడ విద్యార్థుల్లో చలనం మొదలైపోయింది. దీంతో అక్కడ విద్యార్థుల్లో నిరసనలు మొదలుపెట్టారు. ఇది ఒక పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరమైన అడవిలా ఉండే ఒక వాతావరణం, ఇక్కడ మూగ జీవాలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి అంటూ వాటి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఏవైతే బుల్డోజర్లు పంపించారో ఈ బుల్డోజర్లను వెనక్కి తీసుకుపోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద వీడియోలు, ఫోటోల రూపంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయినాయి. దీంతో విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయిపోయినాయి.